ఈరోజు సాయంత్రం 4 గంటలకి తన ఊరికి వెళుతోంది. ఇప్పుడు ఆ బొమ్మ తీసి నేను నీకు ఇచ్చాననుకో, ఆ చింటూగాడు ఒక వారం రోజులు గోల చేస్తాడు. రే చింటూ, సంధ్య కనిపించట్లేదు. గోపి కనిపించట్లేదా? ఒక ఐడియా. ఒరేయ్ చింటూ! నాన్న, మన ఊరికి వెళ్ళడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? దగ్గరకు వచ్చేసావు, ఇంకో 10 minutes. వీడెందుకు ఇంత ఫీల్ అవుతున్నాడు అర్థం కావడం లేదే. అమ్మా, క్వార్టర్లీ లీవులకి తాతయ్య ఇంటికి తీసుకెళ్తానని చెప్పావు, కానీ ఎందుకు ఇంత లేట్ చేశావు? ఏం చేయమంటావు చింటూ, అప్పుడు బాగా వర్షం కురిసింది కదా, అందుకే మనం వెళ్ళలేకపోయాం. ఇప్పుడు ఈ ఆఫర్ లీవులకి వెళుతున్నాం. పోమ్మా, అల్లరి గోపికి ఏమై ఉంటుందో ఏమిటో. చింటూ, సంధ్యకేమై ఉండదు, నువ్వు సైలెంట్గా ఉండరా. సంధ్యానా? తనెవరు? ఆ బొమ్మకి నేను సంధ్య అని పేరు పెట్టానులే. చింటూ, ఊళ్ళోకి వచ్చేసాం. ఏదో ఒకసారి ఆ ఊరి పేరు చదివి చెప్పు. గింజలపురం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. నానా, ఎందుకు నాన్న ఈ ఊరికి గింజలపురం అని పేరు పెట్టారు? మంచి క్వశ్చన్. యాక్చువల్లీ ఈ ఊరికి ఒక స్టోరీ ఉంది. స్టోరీయా? ఒకప్పుడు ఒక బామ్మ ఇక్కడ సపోటాలు అమ్మేదట. అప్పుడు అటువైపు నుంచి వెళ్తున్న ఒకడు సపోటాలు కొనుక్కొని తిన్నాడట. ఆ సపోటా తిని మిగిలిన గింజల్ని అక్కడ పెడితే చెట్టు వస్తుందనుకుంటే ఇంత పెద్ద ఊరొచ్చిందంట. నాన్నా, భలే కథలు అల్లుతున్నావు నాన్న. ఏమన్నా చింటూ? ఏం లేదు నాన్న, కారు బాగా డ్రైవ్ చేస్తున్నావని చెప్పా. ఊరు బాగా మారిపోయిందండి. ఊరు బాగా డెవలప్ అయింది కదా. నేను చిన్నపిల్లల్లా చెడ్డీలు వేసుకొని తిరుగుతున్నప్పుడు ఈ రోడ్డు మొత్తం అడవిలా ఉండేదే. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. చింటూ, తాతయ్య ఇంటికి వచ్చేసాం అనుకుంటారా? హో, తాతయ్య ఇల్లు వచ్చేసిందా? రండి రండి. హలో మావయ్య, ఎలా ఉన్నారు? నాన్న. హాయ్ తాతయ్య. రే చింటూ, రా 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 రా. నమస్తే మావయ్య. ఏంటల్లుడు, కూతుర్ని ఎలా చూసుకుంటున్నారు? మీ కూతుర్నేగా, సూపర్ గా చూసుకుంటున్నాను. తనకేం లోటు చెప్పండి. వీటికేం తక్కువ లేదు. ఏ చింటూ, ఇంత పెద్దోడు అయిపోయావంటా? అవును తాతయ్య. రండి లోపలికి రండి. రారా చింటూ, లోపలికి వెళ్దాం. హాయ్ రా చింటూ, ఎలా ఉన్నావు? బాగున్నావా? చింటూవా? నా పేరు నీకెలా తెలుసు? ఎవరా నువ్వు? నేను మీ తాతయ్య మంచి ఫ్రెండ్స్ రా. ఆయనే చెప్పారు ఊరు నుంచి నా మనవడు చింటూ వస్తున్నాడు అని. సర్లే, నీ పేరేంటి? నా పేరా బెల్. స్కూల్ బెల్లా, కాలింగ్ బెల్లా? కాదు, సైకిల్ బెల్. ఓ రై, అవి నా పేరు రా. సర్లే కానీ నా చెల్లి పూర్ణి ఎక్కడుంది? పూర్ణియా? ఆ పిచ్చి దిక్కడే ఎక్కడో. చింటూ, ఆ పూర్ణి గురించి నన్నేం అడక్కు. అసలు తన అమ్మాయారా? తను నా జీవితంలో చాలా దారుణాలు చేసింది. తర్వాత నీకు డీటెయిల్ గా చెప్తానులే. పద, పూర్ణిని కలుద్దాం. మామ ఇదంతా అప్పట్లోనే బాగా సంపాదించుంటాడు. ఇల్లు భలే పెద్దగా ఉంది. ఓ 10 రోజులు ఇక్కడే తిష్టేసుకొని పడుకోవాలి. అమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ అందాన్ని నేను పెంచుతాను. అందంగా ఫ్లోట్ అవుతోంది. నువ్వు వెళ్ళు. ఈ పిచ్చిది ఎప్పుడు మారుతుందో ఏమిటో. ఇప్పుడే అందంగా ఉన్నావు. చెప్పు బెల్, నీకేం కావాలి? ఇన్నాళ్ళు నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరని ఓవర్ యాక్షన్ చేసావు కదా. ఇప్పుడు నీ ఆట క్లోజ్ చేయడానికి ఒకరు వచ్చాడు. పూర్ణి, ఒక్కసారి నా బ్యాక్ సైడ్ లుక్ వేసుకో. పూర్ణి, ఏంటన్నయ్య, క్వార్టర్లీ లీవ్ లో వస్తానని చెప్పి బిల్డప్ ఇచ్చావు, కానీ నువ్వేమో హాఫర్లీ లీవ్ లకే వచ్చావు.
పూర్ణి నేను వస్తున్నా నాగు. రా అన్నయ్య, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు అన్నయ్య? నేనంటే ఇష్టం ఉన్నట్టు మరి ఓవర్ యాక్షన్ చేయకు. ఇంతకీ నా బొమ్మ ఎక్కడుంది? ఏ బొమ్మ గురించి అడుగుతున్నావు? నాకు అర్థం కాలేదు. పూర్ణి, నువ్వు ఊరికొచ్చినప్పుడు నా దగ్గర నుంచి ఒక బొమ్మ తీసుకొచ్చావు కదా, ఆ బొమ్మ ఎక్కడుందని అడుగుతున్నాను. అన్నయ్య, నేను ఎవరింటికి వెళ్ళినా ఒక బొమ్మ తీసుకొస్తాను, కానీ నువ్వే బొమ్మ గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. సరే, నువ్వు అందరి దగ్గర నుంచి బొమ్మలు తీసుకున్నావు కదా, ఆ బొమ్మలన్నీ నువ్వు ఎక్కడ పెట్టావు చెప్పు. ఎక్కడుందంటే నేను ఆ బొమ్మలన్నిటినీ ఒక చోట్లో పెట్టాను, కానీ నేను ఇప్పటి వరకు ఎవరిని ఆ చోటుకి తీసుకువెళ్ళలేదు. మీ ఇద్దరిని మాత్రం అక్కడికి తీసుకువెళ్తాను, సరేనన్నయ్య? చింటుగాడి మధ్య అల్లరి చేస్తున్నాడా అమ్మా? అవును నాన్న, వాడు ఇంకా మారలేదు, ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నాడు. అల్లరి తట్టుకోలేకపోతుంటే ఈ అల్లరి ఇంకా భయంకరంగా ఉంది. ఏయ్ ఊరుకోవే. మావయ్య ఈరోజు లంచ్కి వంట ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం మనం అన్నము కోడిగుడ్డు పులుసు తిందాం. కూర పక్కింటి పరిమళాన్ని అడిగి తీసుకుందామా? ఎక్కడున్నామని మర్చిపోయారా? అయ్యో, అలవాట్లో పొరపాటు అయిపోయింది. ఇక్కడ పక్కింటి పరిమళ లేదల్లుడు, ఎదురింటి యశోదానే ఉంది. ఓ అవునా మావయ్య? అయితే ఎదురింటి యశోద వస్తే ఒకసారి ఇంటర్వ్యూ ఇవ్వండి. ఎవరు నాన్న ఎదురింటి యశోద? ఎదురింటి యశోద ఇక్కడే ఉంటుందమ్మా, అప్పుడప్పుడు వచ్చి భోజనం ఇస్తుంది. అన్నయ్య, నేను కలెక్ట్ చేసిన బొమ్మలన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నయ్య, చూడు. అన్నీ నా ఫేవరెట్ బొమ్మలే. అంటే తను ఇంకా మారలేదా? బెల్, ఎందుకు ఊరికే బెల్ కొడుతూ ఉన్నావు? నాకు ఇరిటేట్ అవుతోంది. నేను ఎక్కడ కొడుతున్నానమ్మా తల్లి, అదే ఆడుతోంది. అన్నయ్య, ఇందులో నీ బొమ్మ ఎక్కడుందో వెతికి తీసుకో అన్నయ్య. అల్లరి గోపి. పూర్ణి, నా అల్లరి గోపి ఇక్కడెక్కడా లేదు. నా బొమ్మ ఎక్కడుంది? ఇందులో లేదా? ఇక్కడ లేదంటే నేను దాన్ని పారేసుంటానన్నయ్య. ఏంటి పూర్ణి? సారీ అన్నయ్య. అవును, చింటుగాడేడి? చింటూ, చింటూ! ఇదిగో వస్తున్నాను తాతయ్య. అసలేం ఆలోచిస్తున్నాడు వీడు? చింటూ, నువ్వు ఈ ఊరికి చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, నేను రేపు నీకు ఈ ఊరంతా చూపిస్తాను, ఓకేనా? ఈ ఊళ్ళో మనం తిరిగి చూడ్డానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. చెరువు, వాగు, అరటి తోట, మామిడి తోట, క్రికెట్ గ్రౌండ్, ఇలాంటివి ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. ఏమైంది చింటూ, ఎందుకంత సాడ్ గా ఉన్నావు? ఏం లేదులే బెల్. పర్లేదు, చెప్పు చింటూ. యాక్చువల్ గా నేను ఈ ఊరికి సంతోషంగా ఉండాలనేమీ రాలేదు. ఓహో. నా బొమ్మ పోయింది, దాన్ని వెతికి తీసుకెళ్దామనే వచ్చాను. నా చెల్లి పూర్ణి ఉంది కదా, తను నా బొమ్మని తీసుకొచ్చేసింది. ఆ బొమ్మ పేరు అల్లరి గోపి, నాకు చాలా ఇష్టమైన బొమ్మ. ఇప్పుడు అది ఎక్కడుందో నాకు తెలియడం లేదు బెల్. ఓ, అదా నీ ప్రాబ్లం. అయితే నువ్వు పని చేయి, మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ ఎక్కడుందో అడిగి చూడు. తాతను అడగాల? అవును, తాతయ్య ఆ బొమ్మని చూసి దాన్ని ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచుంటారు కదా. అవును, అది కూడా నిజమే. త్వరగా వెళ్ళు, వెళ్ళి మీ తాతయ్యని అడుగు, ఎందుకంటే ఈ బెల్ చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. తాతయ్య, నాకు హెల్ప్ చేస్తారా? చెప్పు చింటూ. పూర్ణి ఊరు నుంచి నా బొమ్మను తీసుకొచ్చేసింది, అది ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది. మీరు నాకు ఆ బొమ్మని కనిపెట్టిస్తారా? తన దగ్గర బోల్డ్ అని బొమ్మలుంటాయి చింటూ, నువ్వే బొమ్మ అడుగుతున్నావు? ఇదిగో ఈ బొమ్మే తాతయ్య. ఇది ఆ ముళ్ళ చెట్టు బొమ్మే కదా? తను ఈ బొమ్మని ఇక్కడే ఎక్కడో పెట్టినట్టుంది, అది ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది చింటూ, నువ్వు దాన్ని జాగ్రత్తగా వెతికి చూడు. సరే తాతయ్య, నేను వెతికి చూస్తాను. థ్యాంక్ యూ తాతయ్య, లవ్ యూ. అల్లరి గోపిని ఎక్కడ వెతికినా కనిపించట్లేదు. ఈ పూర్ణి దాన్ని చంపేసి ఉంటుందా? సంధ్య, సంధ్య. నానా, ఆ, ఏం చేస్తున్నావు నానా? చింటూ
సంధ్యాన్ని ఎక్కడ వెతికినా కనిపించట్లేదురా. నేను ఇల్లంతా వెతికాను నాన్న, ఎక్కడా కనిపించలేదు. నువ్వు కూడా వెతికావా? ఒకవేళ మన పూర్ణియే అల్లరి గోపిని. చింటూ, దయచేసి నీ నోటితో అలా చెప్పకరా రే, నా గుండె తట్టుకోలేదురా. సరే నాన్న, అయితే నువ్వు వెళ్ళి వెతుకు, నేను వెతికి చూస్తాను. వెతుకు వెతుకు.